టేస్ట్తో పాటు హెల్త్కి ఎంతో మంచిదైన ఈ గుమ్మడికాయ డప్పలం అసలు తిననివారైనా తినేస్తారు. ఇలా చేసిపెట్టండి. ముందుగా చింతపండును శుభ్రం చేసి నానబెట్టుకోవాలి. గుమ్మడికాయని బాగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. కావలసినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బెండకాయలు, వంకాయలను కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను ఒక కడాయిలో వేసి ముక్కలు ములిగేంత వాటర్ వేసి ఉప్పు, పసుపు వేసి క్యాప్ క్లోజ్ చేసి 60% బాగా ఉడకపెట్టండి. కడాయిలో ఆయిల్ వేసుకుని స్పైసెస్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కలిపి కొంచెం కరివేపాకును, టమాటాలు వేసి కొంచెం ఉప్పు వేసి క్యాప్ క్లోజ్ చేసి బాగా వేగనివ్వాలి. ఒకసారి కలుపుకొని పసుపు, వంకాయ ముక్కలు, టేస్ట్కి తగినంత కారాన్ని వేసి మగ్గించాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడకపెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వాటర్తో సహా వేసేసుకోవాలి. కొంచెం మగ్గాక కలుపుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని బాగా మరిగించాలి. మరిగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత బెల్లాన్ని వేసుకుని 5 to 10 minutes బాగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా మరగనివ్వాలి. తాలింపు కోసం నెయ్యి వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకును వేసుకుని తాలింపు వేగాక మరుగుతున్న గుమ్మడికాయ డప్పలంలో వేసేసుకోవాలి. కింద నుండి పైకి కలుపుకునే వేడివేడిగా అన్నంలో లేదా గ్లాస్లో వేసుకుని తాగినా డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.